శ్రీ స్వామి సమర్థ మహాసమాధి చెందిన తరువాత బాలప్పకు దర్శనం. శ్రీ స్వామి సమర్థ సమాధి చెందిన 5వ దినం నిలేగాం ఊరిలో శ్రీ స్వామి సమర్థ రావటం. వీటిని గురించి తెలుసుకుందాం. శ్రీ స్వామి సమర్థ అనేకమైన మహిమలను చూపి ఎందరో భక్తులను ఆశీర్వదించి వారి యొక్క సమస్యలను తీర్చి శ్రీ స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతలు యావత్ ప్రపంచమంతా వ్యాపించి శ్రీ స్వామివారిని దర్శించుటకు అనేక మంది అనేక ప్రాంతాల నుండి వచ్చుచు స్వామివారిని పూజించుకొని వెళ్ళుచుండెడివారు. దత్తుని 4వ అవతారమగు శ్రీ స్వామి సమర్థ అకల్కోట్ మహారాజ్ వారు లోక కళ్యాణమునకై వచ్చి వారి కార్యములను నిర్వర్తించి వారి అవతారము సమాప్తి అయ్యే సమయం అయినది. శ్రీ స్వామి సమర్థ 1878వ సంవత్సరమున మంగళవారము నాడు సుమారు 4 గంటలకు సాయంత్రము మహాసమాధి చెందినారు. స్వామివారు తన సమాధి చెందుటకు ముందు కొన్ని సూచనలు భక్తులకు చూపారని ముందుగానే మనం చెప్పుకున్నాం. స్వామివారి గురించి చెప్పుట మొట్టమొదటే వారి సమాధి గురించి ప్రారంభించుటకు గల కారణము శ్రీ స్వామి సమర్థ చూపిన మహిమలు వారి లీలలు చదివిన పిదప స్వామివారి సమాధి గురించి చెప్పినచో చదువరులు బాధ చెందుతారు. కావుననే స్వామి సమర్థ యొక్క సమాధి వార్త వినుట వలన తట్టుకోలేరని ఉద్దేశముతోనే మొట్టమొదట శ్రీ స్వామివారి సమాధిని చెప్పి తరువాత వారి లీలలను చెప్పబడినది. నిజానికి స్వామివారు గొప్ప యోగి, సాక్షాత్తు శ్రీదత్తుడు. వారికి మరణం అనున్నది ఉండదు. వారు ఎట్లా వచ్చారో ఎవరికీ తెలియదు. కావున జననమే లేని వారికి మరణం ఎక్కడిది? శ్రీ స్వామి సమర్థ సమాధి చెందిన తర్వాత ఒక విచిత్ర లీల చూపారట. స్వామివారి ముఖ్య భక్తుడైన బాలప్ప శ్రీ స్వామి సమర్థ సమాధి వార్త విని తట్టుకొనలేక బాగా దుఃఖించి తాను ఎలా బ్రతకాలో తెలియక సతమతమయ్యాడు. శ్రీ స్వామివారి వెళ్ళిన చోటికి వెళ్ళలేకపోయానని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండేవాడుట. 3 రోజులు గడిచిన తరువాత బాలప్పకు శ్రీ స్వామి సమర్థ దర్శనమిచ్చారు. స్వామివారు ఇలా అన్నారట: నీవు దుఃఖించుట తగదు, ధైర్యముగా ఉండము. నేను నీకు ప్రసాదించిన పాదుకలు సాక్షాత్తు నా రూపమే. వాటికి చేసే పూజలు నేను స్వయముగా స్వీకరిస్తాను. నేను నీతోనే ఉంటాను. నేను లేని చోటు లేదు అని బాలప్పను ఆశీర్వదించి స్వామివారు మాయమైనారు. నీలేగాం అనే గ్రామములో బాపు సాహెబ్ అనే అతను శ్రీ స్వామికి భక్తుడు. శ్రీ స్వామివారు వారి ఇంటిలో ఉన్న రోజున ఆ బాపు సాహెబ్ను ఆశీర్వదించి సంతాన ప్రాప్తి కలుగునని దీవించగా స్వామివారి ఆశీస్సుల ప్రకారము బాపు సాహెబ్ దంపతులకి సంతానం కలిగినది. బాపు సాహెబ్ అక్కలకోటకు వచ్చి స్వామివారిని పూజించి శ్రీ స్వామి మరల గ్రామమునకు రమ్మని వేడుకున్నారు. శ్రీ స్వామి సమర్థ ఆ భక్తుడిని ఆశీర్వదించి తన కోరికను నెరవేరుస్తానని మాట ఇచ్చినారట. కానీ ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత శ్రీ స్వామి సమర్థ
మహాసమాధి చెందినారు. ఈ వార్త నీలేగాం గ్రామంలో బాపు సాహెబ్కు తెలియలేదు. శ్రీ స్వామివారు సమాధి చెందిన 5వ రోజున మరి ఒక చిత్రం జరిగినది. శ్రీ స్వామి సమర్థ హఠాత్తుగా నీలేగాం గ్రామానికి వచ్చి బాపు సాహెబ్ను ఆశీర్వదించి అతని ఆతిథ్యమును స్వీకరించి వెళ్ళిపోయినారట. మరునాడు బాపుసాహెబ్ కోరికపై తన ఇంటికి భోజనముకు వచ్చి హఠాత్తుగా మాయమైనారు. బాపుసాహెబ్ శ్రీ స్వామివారిని భోజనానికి ఆహ్వానించుటకు ఒక మనిషిని అదే పనిగా అక్కలకోటకు పంపించి తీసుకొని రమ్మన్నాడు. ఆ మనిషి అటు వెళ్ళగానే శ్రీ స్వామి సమర్థ ఇంతలోనే బాపుసాహెబ్ ఇంటికి రావడం, భోజనానికి కూర్చోవడం, భోంచేసి వెళ్ళిపోవటం జరిగినది. అక్కలకోటకు పోయిన ఆ మనిషి తిరిగి వచ్చి బాపుసాహెబ్తో శ్రీ స్వామి సమర్థ 5 రోజుల క్రితమే మహాసమాధి చెందినారనే వార్త చెప్పాడు. బాపుసాహెబ్ ఆ వార్తను వినగానే ఆశ్చర్యపోయాడు. శ్రీ స్వామివారు ఇదివరకు తనకిచ్చిన మాటను నిలబెట్టుకొనుటకు వచ్చారని విషయం గ్రహించారు. మహాపురుషులకు మరణం లేదు, వారు అమరులు, వారెల్లప్పుడూ అంతటా ఉంటారు. కావునని శ్రీ స్వామి సమర్థ రుజువు చేయుటకై పై చమత్కారాలను చూపారు. షిరిడీ సాయిబాబా వారు కూడా మంగళవారం నాడు మహాసమాధి చెంది బుధవారం తెల్లవారుజామున లక్ష్మణ్ మామా జోషికి స్వప్నదర్శనం ఇచ్చి చెయ్యి పట్టి లాగి ఇలా అన్నారట, త్వరగా లెమ్ము, బాపుసాహెబ్ నేను మరణించితనని అనుకొనుచున్నాడు, కావున అతను రాడు, నీవు పూజ చేసి కాకడహారతి ఇమ్ము అని పలికినారు. శ్రీ సాయిబాబా మరణించలేదని ఖచ్చితంగా తన భక్తునికి చెప్పి తనకు పూజ చేసి కాకడహారతి ఇమ్మని చెప్పాడు. శ్రీ షిరిడీ సాయిబాబా వారు కూడా మరణించలేదని రుజువైనది. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. జై గురుదత్త.